డాబర్ ఆమ్లా ఉసిరి హెయిర్ ఆయిల్ పునర్వివాహం. అత్తమ్మా, దేవీమాత పూజ కోసం అన్ని ఏర్పాట్లు చేసేశాను. భజన మండలి వాళ్ళు, పురోహితులు, పసుపు రాసేవాళ్ళు అందరూ వస్తూనే ఉంటారు. చాలా మంచి పని చేసావు విధి. మన వాళ్ళందరూ పద్ధతి గల వాళ్లే. ప్రతి పని సకాలంలో పూర్తి చేస్తారు. అమ్మా, నేను స్వీట్స్కి ఆర్డర్ కూడా ఇచ్చేసాను. చాలా మంచి పని చేసావు బాబు. ఇంటికొచ్చిన వాళ్ళెవరూ నోరు తీపి చేసుకోకుండా వెళ్ళకూడదు, సరేనా? సరే అమ్మా. ఏమండి, ఒక నిమిషం హోల్డ్లో ఉండండి. మీరు ఆర్తి కోసం డైమండ్ నెక్లెస్ ఆర్డర్ ఇచ్చారా? దానికి ఆర్డర్ ఇచ్చేసే వచ్చాను. అది ఆర్తి రాకముందే వచ్చేస్తుంది. నేను ఆర్తికి మాట ఇచ్చాను, తను ముంబై నుంచి రాగానే తన ఒళ్ళంతా బంగారంతో నింపేస్తానని. వదిన కేవలం ఆర్తితో ఫోన్లో మాత్రమే మాట్లాడింది, కానీ సంతోషంతో పిచ్చిదైపోతుంది. ఆర్తి ఇంటికొచ్చాక మహారాణిలా తనని నెత్తిమీద ఎక్కించుకుని ఊరేగిస్తుంది. ప్రదీప్, ప్రణతిని రమ్మని చెప్పావుగా. ఒక్కరోజు కాలేజీకి వెళ్ళకపోతే నష్టమే లేదు కదా. అమ్మా, రమ్మని చెప్పానా? సరే. నమస్తే గాయత్రి గారు. అరే శోభ గారు, రండి రండి. నమస్తే నమస్తే. శుభాకాంక్షలు గాయత్రి గారు. మీకు కూడా నా శుభాకాంక్షలు శోభ గారు. ఏంటి విశేషం? ఈ రోజు మీ ఇల్లు రాజభవనంలా మెరిసిపోతోంది. అలంకరణ కూడా బాగా చేశారు. ఇక్కడ రాజు మహారాణులే తక్కువయ్యారు. ఇప్పుడు యశ్వంత్ గనక ఉండుంటే మా సంతోషం రెట్టింపయ్యేది. ఏం పర్వాలేదు గాయత్రి. ఇక్కడ కాకపోతే ఆర్తి ముంబైలో పూజ చేస్తుంది. అక్కడ తనకి సాయం చేయడానికి జగన్ కావరీలు ఉన్నారుగా. మన ఇంటికి మన కోడలు కొడుకు వచ్చే వరకు మన ఇంట్లో ఏ పని చేయడానికి నేను ఒప్పుకోను. ఇప్పుడు ఓకేనా? ప్రణతి కూడా వచ్చేసింది. సంతోషంగా ఉండు. సారీ అత్తయ్య, రావడానికి ఆలస్యమైంది. కాస్త ఆలస్యం కాదు, 2 గంటలు ఆలస్యంగా వచ్చావు. పనులన్నీ విదొక్కతే చేసుకోవాల్సి వస్తోంది. సరే, ఈ రోజు మంచి రోజు కాబట్టి నేను నిన్నేం అనలే. వెళ్ళి హారతి పళ్ళం తీసుకురా. సరే. అమ్మగారు, యశ్వంత్ బాబు వచ్చేసారు. ఇప్పుడే ట్యాక్సీలో వస్తుండే చూశాను. వచ్చేసాడా? యశ్వంత్ ఆర్తిలు వచ్చేసారా? ఇంత తొందరగా? అసలు యశ్వంత్ అనుకున్న సమయం కంటే ముందెందుకొచ్చినట్లు? ఒకవేళ జరగనంది ఏదైనా జరగలేదు కదా? అశుభం మాట్లాడకండి. భగవంతుడా, యశ్వంత్ అనుకున్న సమయం కంటే ముందే వచ్చాడు. దీన్ని బట్టి చూస్తుంటే ఆర్తి ఖచ్చితంగా ఏదో చేసింది. అందుకే యశ్వంత్కి కోపం వచ్చింది. ఆ దేవుడి మీదొట్టు. వెళ్ళి ఏం జరిగిందో దగ్గరుండి చూడాలి. ఏమైంది యశ్వంత్, మీరు అప్పుడే వచ్చేసారేంటి? యశ్వంత్, ఏదైనా జరిగిందా బాబు? ఆర్తి, అంతా బానే ఉందిగా? అంతా బానే ఉంది. వెల్కమ్ బ్యాక్. అత్తమ్మా, హారతి. హారతి తీసుకోండి. మిగతా విషయాలని తర్వాత మాట్లాడుకుందాం.
ఆ దేవుడి మీదొట్టు వీళ్ళ మొహాల్లో నాకు ఆనందం కనపడటం లేదు. ఖచ్చితంగా ఏదో గొడవ పడే వచ్చారు. అందుకే అందరి మొహాల్లో రంగు మారిపోయింది. ఇప్పుడొస్తుంది మజా. యశ్వంత్, హారతి ఇచ్చేటప్పుడైనా కాస్త నవ్వు. అమ్మా ఆర్తి, నువ్వైనా చెప్పు తనకి. యశ్వంత్ గారు, సరే, ఏం పర్వాలేదులే. ఎందుకు లాపశకనం చేశావు నువ్వు? హారతి చేసిన పూజలన్నీ కూడా ఇక చాలమ్మా, ఇక చాలా. తన పేరు కూడా నా ముందు ఎత్తు, పేరు కూడా నా ముందు ఎత్తు. అరే, ఏమైంది? జరిగిందంటే చెప్పు. యశ్వంత్ గారు, ఒకవేళ నా వల్ల ఏదైనా పొరపాటు జరుగుంటే నాతో చెప్పండి, కానీ ఇలా కోపగించుకోకండి ప్లీజ్. అసలు ఏం జరిగిందో చెప్పండి. మీరెందుకు ఏమీ మాట్లాడడం లేదు? యశ్వంత్, ఏం చేస్తున్నావు నువ్వు? ఆర్తి ఏం చేసింది? నాకు తనంటే అసహ్యం, నాకు తనంటే అసహ్యం. ఆ దేవుడి మీదొట్టు నేను ఏం చేయకుండానే ఇలా మహాభారతం జరుగుతోంది. నాకు తనతో ఎలాంటి అనుబంధం లేదు, ఎలాంటి అనుబంధం లేదు. ప్రదీప్, పిల్లల్ని లోపలికి తీసుకెళ్ళు. సరే. నువ్వు పిల్లల ముందు ఆర్తి గురించి ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? తను నీ భార్యను నువ్వు మర్చిపోయావా? తను నా భార్య కాదు, తను నా భార్య కాదు, తను నా భార్య కాదు. నేను ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుందో అదే చేస్తే బాగుంటుందో అదే చేశాను. నేను ఈ పెళ్లిని నా సంతోషం కేవలం పిల్లలకు ఒక తల్లి దొరుకుతుందని చేసుకున్నాను. ఎందుకు అలా మాట్లాడుతున్నావు యశ్వంత్? అనయ్య ప్లీజ్, అనయ్య ప్లీజ్, అనయ్య ప్లీజ్. నేను ఈ విషయం గురించి ఇంకేం మాట్లాడదలుచుకోలేదు. నాకు తనతో ఎటువంటి సంబంధం లేదు. ఈ విషయాన్ని ఇక్కడున్న మీరందరూ ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది. లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు. యశ్వంత్ గారు, యశ్వంత్ గారు, యశ్వంత్ గారు,
యశ్వంత్ గారు నా మాట వినండి ప్లీజ్. యశ్వంత్ గారు అత్తయ్య నిజంగా నాకేం చాలు. అసలు మా యశ్వంత్కి ఏమైంది? తను ఎందుకు అలా చేస్తున్నాడు? అసలు అక్కడేం జరిగింది? నువ్వే స్వయంగా చెప్పావు కదా నా యశ్వంత్ మారిపోయాడని. మళ్ళీ మునుపట్ల నవ్వడం, ఆడడం, పాడడం నేర్చుకున్నాడని. మరి ఇదంతా ఇదంతా ఏంటి? హా? ఏం జరిగింది అక్కడ? చెప్పు, సమాధానం చెప్పు. మర్యాదగా చెప్తావా లేదా? నేను నిన్ను నవ్వుతూ ఉండే నా యశ్వంత్ని మళ్ళీ తిరిగి తీసుకురమ్మని అడిగాను. నీతో పాటు ఇక్కడికి తీసుకొచ్చిన యశ్వంత్ని కాదు. ఇంత బాధలో, ఇంత దుఃఖంలో నేను యశ్వంత్ని ఒక్కసారి చూశాను. అర్పిత తనని ఒంటరిదారి చేసి వెళ్ళిపోయినప్పుడు అసలు అక్కడ ఏం జరిగిందో చెప్పు. ఏం జరిగిందో చెప్పు, చెప్పు. అత్తయ్య అత్తయ్య నేనేం చేయలేదు అత్తయ్య. నాకేం తెలీదు. యశ్వంత్ గారు ఎందుకు ఇలా చేస్తున్నారు? నిన్న రాత్రి వరకు అంతా నవ్వుతూ బాగానే ఉన్నారు. తనెంతో సంతోషంగా పిల్లలతో ఆడుతూ పాడుతూ కలిసిపోయారు. కానీ ఈరోజు పొద్దున్న కల్లా ఏం జరిగిందో ఏంటో నాకు తెలీదు. నా పైన దారుణంగా కోప్పడ్డారు. నా పైన అరవటం మొదలు పెట్టారు. ముంబై నుంచి మధ్యలో వెనక్కి రావాల్సి వచ్చింది. బ్యాగ్స్ ప్యాక్ చేస్తున్నాయి. మేము ఇక్కడికి ఫుట్టేసి చెప్తున్నారు. నిజంగా నాకేం తెలీదు అత్తయ్య. నేనేమి చేయలేదు. ఆ దేవుడి మీద ఒట్టార్తి. నిజం నీకు తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తుంది? నువ్వే కదా యశ్వంత్తో పాటు ఉన్నది. ఖచ్చితంగా నువ్వే ఏదో చేసుంటావు. యశ్వంత్కి కోపం వచ్చింది. నువ్వేం చేశావో అందరికీ చెప్పు. నువ్విలా వదిన్ని ఏడిపించాలనుకుంటున్నావా? వదినా, ఏంటి నువ్వు ఇప్పుడు ఏడ్చి మాత్రం లాభం ఏంటి? నేను ముందే చెప్పాను కదా ఆర్తి ఈ ఇల్లు సంతోషంగా ఉంటే చూడలేదని. కానీ మీరు నా మాట ఎక్కడ విన్నారు? తన ఒళ్ళంతా బంగారంతో నింపేయాలనుకున్నారు. మాయా, మావయ్య గారు నా మాట నమ్మండి. నేనే ఆలోచిస్తున్నాను యశ్వంత్ గారి కోప్పడే అంత పని నేనేం చేశాను అని. ఆర్తి బాగా గుర్తు చేసుకో. తను ఏదో టైన్ ఉంటాడు, లేదా ఏదైనా పొరపాటు జరిగి ఉండొచ్చు. అందుకే అప్సెట్ అయ్యాడు. లేదు పంకజ్ బాబు గారు, నేను తనని అడగాలని ఎంతో ప్రయత్నించాను. కానీ తను నా మాట వినడానికి సిద్ధంగా లేరు. పిల్లలు కూడా ఆయన అడిగారు మనం ఎందుకు వెనక్కి వెళ్తున్నావు అని. ఆయన వాళ్ళకు కూడా ఏ జవాబు చెప్పలేదు. నన్ను నమ్మండి అత్తయ్య, నాకేం తెలీదు. నేనేం తప్పు చేయలేదు. నా మాటలు నమ్మండి. నేను చెప్పేది నిజం. నేనెంతగానో సంతోషించాను. ఎంతో ఆత్రంగా నా బిడ్డ కోసం ఎదురు చూశాను. అత్తమ్మా, ప్లీజ్ అత్తయ్య, మీరేడవద్దు. నేను మీరేడుస్తుంటే చూడలేను. నాకు కావాల్సింది మీరు సంతోషంగా ఉండడమే అత్తయ్య. నేనేం చేయలేదు. అమ్మావిది తన లోపలికి తీసుకెళ్ళు. మొత్తం సమాజాన్ని ఎదిరించి యశ్వంత్తో నీకు పునర్వివాహం జరిపించావు మేము. ఏ నమ్మకంతో, ఏ కారణంతో చేశావంటే సంవత్సరాలుగా మేము చేయలేకపోయింది నువ్వు చేసి చూపిస్తావని. ఆడుతూ పాడుతూ ఉండే యశ్వంత్ని మాకు తిరిగిస్తావని. నన్ను బహుమతి అడిగావు కదా నువ్వు.
నేను నా మాట నిలబెట్టుకున్నాను. కానీ నువ్వు ఈ అమ్మ నమ్మకాన్ని వమ్ము చేశావు. నేను మళ్ళీ నిన్ను ఎప్పటికీ నమ్మను. అత్తయ్య అత్తయ్య అత్తయ్య, నేనే తప్పు చేయలేదు. మావయ్య, మీరైనా అత్తయ్య గారికి నచ్చ చెప్పండి, ఇందులో నా తప్పేమీ లేదని. మావయ్య గారు, మీరు మీరు నా మాట నమ్ముతారు కదా? నిజంగా నా తప్పేం లేదు మావయ్య, నా తప్పేమీ లేదు. ఆర్తిలేమ్మా, నాన్నగారు మీరు ఒక మాట చెప్తే దీని గురించి నేను యశ్వంత్తో మాట్లాడతాను. యశ్వంత్తో మాట్లాడడానికి ఇది సరైన సమయం కాదు. వాడి కోపం తగ్గాక నేనే వాడితో మాట్లాడతాను. పాపం ఆర్తి ఎంతో కష్టపడి ఇంట్లో అందరి మనసుల్ని గెలుచుకుంది. కాని ఆ దేవుడి మీదొట్టు ఇక నేను ఈ ఇంట్లో తనని ఎంతో కాలం ఉండనివ్వను. ఆర్తి, వద్దమ్మా, నాకేం వద్దు. నేనిప్పుడు ఆలోచిస్తోంది ఒక్కటి, అసలు యశ్వంత్ గారి కోపానికి కారణం ఏంటి అని. నువ్వింకేం ఆలోచించుకో. ఏం జరిగిందో, ఎలా జరిగిందో. యశ్వంత్ బాబుకి కాస్త టైం ఇవ్వు. కొన్ని రోజులాగితే యశ్వంత్ బాబు కోపం చల్లబడొచ్చు. తనని కంగారు పడుతున్న విషయం ఏంటో తనే స్వయంగా వచ్చి నీకు చెప్పొచ్చా ఆర్తి? ఎలా ఆలోచించకుండా ఉంటానమ్మా? ప్రతి క్షణం నాకు ఒకటే ఆలోచన వస్తోంది. అసలు అసలు నేనేం చేశానని యశ్వంత్ గారు నా మీద ఇంత దారుణంగా కోప్పడుతున్నారు. డాబర్ ఆమ్లా ఉసిరి హెయిర్ ఆయిల్ పునర్వివాహం.